హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ మీ చరణ్. వెల్కమ్ టు చరణ్స్ ఎకో. ఓకే, సో 216 పరుగులు, 57 పరుగుల భారీ విజయం ఎస్ఆర్హెచ్ నిన్న. చాలా అంటే చాలా అసలు మ్యాచ్ ని మనం ఊహించలేని మలుపులు తిప్పింది యాక్చువల్లీ. అదే అప్పటికే రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ ని మట్టి గరిపించి అసలు భారీ విజయం అందించింది. ఓకే, సో అసలు మనం మ్యాచ్ రివ్యూలోకి వెళ్దాం. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చేసిన డామినేషన్ చూస్తే అసలు ఆర్ఆర్ అసలు ఫైట్ చేయలేకపోయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఓవర్లోనే 3 వికెట్లు తీసి అసలు విజయానికి బాట వేశాడు కొత్త బౌలర్. యాక్చువల్లీ అసలు ఈ మ్యాచ్ లో ఏం జరిగింది, ఎవరు హీరోలు, అసలు ఎవరు ఫెయిల్యూర్ అయ్యారు, ఈ వీడియోలో ప్రతి ఓవర్, ప్రతి కీలక మూమెంట్ గురించి, అదే ప్రతి టర్నింగ్ పాయింట్స్ గురించి అదే క్లియర్ గా చెప్తాను. చివరి వరకు ఈ వీడియోని చూడండి. అదేవిధంగా ఈ వీడియో గురించి, ఈ మ్యాచ్ గురించి మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఎవరైతే నిన్న మ్యాచ్ మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మ్యాచ్ మిస్ అయిన వాళ్ళ కోసం ఈ వీడియో తెలుగులో ప్రత్యేకంగా, సో దట్ యుల్ హ్యావ్ అన్ ఐడియా లైక్ ఎలాగా ఈ మ్యాచ్ అనేది జరిగింది అనేది. అయితే ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, అదేవిధంగా ఉప్పల్ స్టేడియం, అది కూడా మన హైదరాబాద్ స్టేడియంలో చాలా మంది టికెట్స్ కోసం ప్రయత్నించారు. ప్రత్యేకంగా నేను కూడా ఈ టికెట్స్ కోసం ప్రయత్నించాను. అన్ఫార్చునేట్లీ మనకి ఈ ఘట్టాన్ని చూడటానికి మనకి టికెట్లు దొరకలేదు. అయితే చాలా మంది నాలాగే టికెట్లు ట్రై చేసి ఎవరైతే మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది కూడా టీవీలో చూడటం కూడా మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియో చూస్తే మేబీ ఒక క్లారిటీ వస్తుంది. నేను మిస్ అయినందుకు చాలా చాలా బాధపడుతున్నాను. అయితే పిచ్ బ్యాటింగ్ కు ఫుల్ సపోర్ట్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ లో బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ దుమ్ము దులుపారనే చెప్పొచ్చు. 216 టార్గెట్ ఇచ్చారంటే అది ఆసమాసి కాదు, అది చాలా పెద్ద టార్గెట్ ఇచ్చినట్టే. 20 ఓవర్లు అంటే 120 బంతులు గాను 216 రన్స్ చేశారు. దానికి యాక్చువల్లీ చెప్పుకోదగ్గ స్కోర్ అని చెప్పొచ్చు, చెప్పుకోదగ్గ టార్గెట్ అని చెప్పొచ్చు. అయితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్టార్ట్ చేసి మొదటి నుంచే దాడి మొదలు పెట్టారని చెప్పొచ్చు. అయితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ మొదలైన వెంటనే రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ పై ప్రెషర్ పెరగడం జరిగింది. అయితే ఓపెనింగ్ లోనే మనకి యాక్చువల్లీ షాక్ అంటే అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయ్యాడు, డక్అవుట్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ రాజస్థాన్ రాయల్ కు ఒక అవకాశం లభించింది. ఆ అవకాశంతో చాలా వాళ్ళు ఆనందపడ్డారు, కానీ ఆనందం ఎంతసేపు నిలవనివ్వకోకుండా యాక్చువల్లీ ఈ రన్స్ అనేది ముందుకు వెళ్ళడం జరుగుతానే ఉంది. ఎందుకంటే ట్రావిస్ హెడ్ 18 రన్స్ తోటి మనకి శుభారంభం ఇవ్వడం జరిగింది. స్టార్ట్ ఇచ్చాడు, కానీ ఎక్కువసేపు క్రీజ్ లో నిలవలేకపోయాడు. ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యి క్రీజ్ లోకి వచ్చాడు. అయితే ఇషాన్ కిషన్, ప్రత్యేకంగా మనం ఇషాన్ కిషన్ గురించి చెప్పుకోవాలి. ఇషాన్ కిషన్ మనిషి చాలా షార్ట్ ఉంటాడు, కానీ ఆయనలో ప్రత్యేకమైన బ్యాటింగ్ స్టైల్ అనేది, ప్రతి షాట్ ఆయన ఆడుతుంటే అసలు నిజంగా చూడముచ్చటగా అనిపించింది. అసలు చాలా చాలా ముచ్చటగా అనిపించింది. గ్రౌండ్ లో నలువైపులా షాట్లు కొడుతుంటే అసలు నిజంగా ప్రతి షాట్ కి కూడా క్రేజీ క్యాకలు వేయాలనిపించింది. అంత బాగా ఇషాన్ కిషన్ వాడాడు. ఇషాన్ కిషన్ 91 రన్స్ చేశాడు. అన్ఫార్చునేట్లీ ఆయన సెంచరీ అనేది మిస్ అయింది. కానీ 2020s లో ఒక 50 రన్స్ కొడితేనే అది గ్రేట్ యాక్చువల్లీ. సో అలాంటిది 91 రన్స్ వరకు ఆయన ఆడటం, అదేవిధంగా జట్టుకి ఈ 91 రన్సే చాలా దోహదపడాయని చెప్పాలి. భారీ స్కోర్ కి చేయడానికి ఈ 91 రన్స్ చాలా చాలా స్టాండర్డ్ వేసినాయని చెప్పాలి. ఇక్కడి నుంచి మ్యాచ్ టర్న్ అయింది. అయితే 6లు 4లు, అదేవిధంగా రాజస్థాన్ బౌలర్స్ కు ఛాన్స్ ఇవ్వకోకుండా కొట్టడం, అదేవిధంగా స్ట్రైక్ రేటు 200+ మెయింటైన్ చేయడం. అయితే చాలా చాలా మ్యాచ్ అనేది చాలా రసభరితంగా జరిగింది. చాలా ఉన్నంతసేపు అసలు మనం చేస్ లో కూర్చోలేకపోయాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతి షాట్ కి అరవాలని, లేకపోతే కేకలు వేయాలని అంత ఫీల్ అనేది అనిపించింది. ఇషాన్ కిషన్ ఆడినంత సేపు చాలా చాలా బాగుంది. అయితే 40 రన్స్. ఇంకోటి దీనికి తోడు క్లాసెన్ ఏం చేసింది, 40 రన్స్ చేయగలిగాడు క్లాసెన్ అనేది. కిషన్ తో కలిసి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు క్లాసెన్.
అయితే 40 రన్స్ దగ్గర ఆయన అవుట్ అవడం జరిగింది. వీళ్ళిద్దరూ ఆడుతున్న ప్రతి మినిట్, ప్రతి సెకండ్ కూడా చాలా చూడముచ్చట. ఇక నితీష్ కుమార్ రెడ్డి పర్వాలేదనిపించాడు, 28 రన్స్ కొట్టాడు, చివరిలో వచ్చి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడనే చెప్పొచ్చు. అయితే ఈ 28 రన్స్, అదేవిధంగా అరోరా కూడా, సంజు అరోరా కూడా 24 రన్స్ తో కలిపి లాస్ట్ ఓవర్లో ఫాస్ట్ స్కోరింగ్ దిశగా జరిగింది. అయితే మొత్తం స్కోరు 216 గాను 6 వికెట్లు పడిపోయింది. అయితే 20 ఓవర్లు గాను 216. ఈ భారీ స్కోర్ కు ప్రతి ఒక్కరు, ఆ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి దోహదపడారనే చెప్పొచ్చు. 24 స్కోర్స్ లేదా నితీష్ కుమార్ రెడ్డి 28 స్కోర్స్, ఇవి కలుపుకుని మనకి ఈ భారీ స్కోర్ లభించిందని చెప్పొచ్చు. అయితే చాలా బ్యాటింగ్ అనాలిసిస్, బ్యాటింగ్ లో చాలా అంటే చాలా మెరుగ్గా ఆడారని చెప్పొచ్చు ఎస్ఆర్హెచ్ అనేది. ఎందుకంటే ఈ ఇన్నింగ్స్ లో మెయిన్ హైలైట్స్ మిడిల్ ఓవర్ లో డామినేషన్ చేయడం జరిగింది, బ్యాటింగ్ డామినేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా డెత్ ఓవర్ లో యాక్సిలరేషన్ రాజస్థాన్ బౌలర్స్ పై ఫుల్ గా అటాక్ చేయడం జరిగింది. అయితే ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్ ని పూర్తిగా మార్చిందనే చెప్పొచ్చు. ఇషాన్ కిషన్ భారీ స్కోర్ ఏదైతే 91 ఉందో అది ఈ మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్, అదేవిధంగా బేస్ అని కూడా చెప్పొచ్చు. ఆయన 91 ఆ భారీ స్కోర్ చేయకపోతే మేబీ ఛాన్సెస్ అనేవి సన్నగిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఇది నిజంగా హీరో ఆఫ్ ది మ్యాచ్ అని కూడా చెప్పొచ్చు ఇషాన్ కిషన్ అనేది. 217 టార్గెట్ తో రాజస్థాన్ రాయల్ బ్యాటింగ్ దిగింది. అయితే వాళ్ళకి ముందే తెలుసు రాజస్థాన్ రాయల్ కి 217 టార్గెట్ అనేది ఇది ఈజీ కాదు రాజస్థాన్ రాయల్ కి. కాకపోతే వాళ్ళ కాన్ఫిడెంట్ ఏంటంటే ఇప్పటిదాకా వాళ్ళు మ్యాచెస్ వరుస విజయాలతో దూసుకొస్తూ ఉన్నారు రాజస్థాన్ రాయల్స్. దానికి తగ్గట్టు జైస్వాల్, అదేవిధంగా చిచ్చర్ పిడుగు ఎవరైతే ఉన్నారో అతను కూడా మంచి ఫామ్ లో ఉండడం వల్ల చాలా కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు దిగడం జరిగింది. 217 కాదు, 240, 250 టార్గెట్ అయినా కూడా మనం ఛేదించగలమన్న కాన్ఫిడెన్స్ తో దిగడం, వాళ్ళు పిచ్ లో దిగడం, బ్యాటింగ్ దిగడం అనేది జరిగింది. అయితే చేజ్కి స్టార్ట్ చేసి తర్వాత 217కి టార్గెట్ ని ఛేదిద్దామని చేజింగ్ స్టార్ట్ చేశారు యశస్వి జైస్వాల్, అదేవిధంగా వైభవ్, చిచ్చర పిడుగు దిగడం జరిగింది ఫస్ట్ ఓవర్ లోనే. ఆ ఫస్ట్ ఓవర్ లోనే కొత్త బౌలర్ చాలా చాలా అంటే నిరాశపరిచాడు రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్, టాప్ ఆర్డర్స్ నిరాశపరిచాడని చెప్పొచ్చు. ఫస్ట్ ఓవర్ లోనే 3 వికెట్లు కొల్లగొట్టి ముగ్గురిని కూడా డక్అవుట్, గోల్డెన్ డక్అవుట్ గా వెనక్కి పంపించడం జరిగింది. నిజంగా అది తట్టుకోలేని దెబ్బని చెప్పొచ్చు రాజస్థాన్ రాయల్స్ కి. ఇది ఫస్ట్ టైం ఎవర్, నిజంగా ఆ బౌలర్ ఎవరైతే ఉన్నాడో ఆ బౌలర్ కి ఫస్ట్ టైం, ఫస్ట్ ఆ బౌలర్ కి అని కాదు, ఈ ఇన్నింగ్స్ 2026 IPL సీజన్ లోనే ఫస్ట్ టైం ఎవర్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఓవర్ లోనే 3 వికెట్లు తీయడం అనేది, అది కూడా న్యూ బౌలర్. యాక్చువల్లీ ఫస్ట్ టైం అతన్ని ట్రై చేశారు. ఫస్ట్ ఓవర్ లో ప్రఫుల్ అసలు నిజంగా రాజస్థాన్ రాయల్స్ కు చెప్పలేని అంత దెబ్బ వేయడం అనేది జరగడింది. ఫస్ట్ ఓవర్ లోనే టాప్ ఆర్డర్స్ బ్యాట్స్మెన్ ని ముగ్గురిని కూడా గోల్డెన్ డక్అవుట్స్ గా పంపించడం జరిగింది. అది నిజంగా ఎవర్ అది చెప్పొచ్చు. ఆ బౌలర్ కూడా, కొత్త బౌలర్ కి అవకాశం ఇచ్చినందుకు ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ప్రూవ్ చేసుకోవడమే కాదు, వరల్డ్ రికార్డ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అది ఆషామాషి వివరం కాదు, అది ఆషామాషి విశేషం కాదు. నిజంగా ఎప్పటికీ గుర్తుండిపోయే చెప్పొచ్చు. అదేవిధంగా టాప్ ఆర్డర్ లో యశస్వి జైస్వాల్ 1 రన్కి వెనుదిరగడం జరిగింది. అది జురెల్ మనం చెప్పినట్టుగా గోల్డెన్ డక్ అవుట్ అయ్యిండు. అదేవిధంగా వైభవ్ గోల్డెన్ డక్ అవుట్ అయ్యిండు. స్టార్టింగ్ నుంచే రాజస్థాన్ రాయల్ టాప్ ఆర్డర్ కొలప్స్ అయిపోవడం అనేది జరిగింది. అయితే దాంతో అప్పటికే ఫస్ట్ ఓవర్ లోనే మనకు అర్థమైపోయింది మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వైపు టర్న్ అయిపోయిందని మనకి క్లియర్ గా అర్థమైపోతూ ఉంటది. ఎందుకంటే ఫస్ట్ ఓవర్ లోనే 3 వికెట్లు తీయడం జరిగింది. అయితే టాప్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయిపోవడంతో రియాన్ పరాగ్ ఎవరైతే ఉన్నాడో ఆ రియాన్ పరాగ్ స్మాల్ కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. కానీ దానివల్ల స్టెబిలిటీ అనేది కనపడలేదు. అయితే జడేజా రాణించాడు. జడేజా ఇలాంటి టైంలో జడేజా అనేది బౌలర్, యాక్చువల్లీ ఆయన ఆ బౌలరు. అదేవిధంగా సమ్ టైమ్స్ ఈ ప్లేస్ వెల్. సో బ్యాటింగ్ లో కూడా ఆయన సత్తా చాటి 45 రన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫెరారా అనే అతను 69 రన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరు కాంట్రిబ్యూషన్ తోటి అట్లీస్ట్ రాజస్థాన్ రాయల్స్ ఒక గౌరవప్రదమైన స్కోర్ చేయడం జరిగింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను ఆ ఫస్ట్
2 hours లోనే నేను ఆ స్కోర్స్ ఆ రన్స్ బట్టి నేను ఎక్స్పెక్ట్ చేశాను. విత్ ఇన్ 50 రన్స్ లేదా 100 రన్స్ లోపల మొత్తం టాప్ ఆర్డర్ కూడా ఆల్రెడీ కోల్పోయాం కాబట్టి రాజస్థాన్ రాయల్స్ 50-100 రన్స్ లోపే మొత్తం ఆల్అౌట్ అయిపోతానని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అప్పటికే నేను సర్చ్ చేశాను ఎంత లో స్కోర్ లో ఏ టీంలు ఏ ఇయర్ లో ఆల్అౌట్ అయినాయి అనేది నేను ఆల్రెడీ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ వీళ్ళు ఎవరైతే ఫెరారీ అదేవిధంగా జడేజా కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో 45 రన్స్ అండ్ 69 రన్స్, ఆ రన్స్ తోటి వాళ్ళు అంత గౌరవప్రదమైన స్కోర్ అయినా చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు ఇది కొంచెం ఫైటింగ్ ఇచ్చారు కానీ రిక్వైర్డ్ రన్ రేట్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ ఉండటం తోటి మ్యాచ్ లోకి మొత్తం మళ్ళీ ఆర్ఆర్ టీం ఏదైతే ఉందో వాళ్ళు విన్నింగ్ ఈ మ్యాచ్ ని విన్నింగ్ గా మార్చే అవకాశం అనేది రాలేకపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇది టాప్ ఆర్డర్ ఎప్పుడైతే బలహీనపడిపోయిందో, టాప్ ఆర్డర్ ఎప్పుడైతే పడిపోయిందో అది మిడిల్ ఆర్డర్ మీద అది ఆ వెయిట్ అనేది లేకపోతే ఆ ప్రెజర్ అనేది పడటం వల్ల అది ఆటోమేటిక్ గా స్కోర్ అనేది బలహీన పడుతుంది. అర్లీ వికెట్స్ ఇవ్వడం, అదేవిధంగా ప్రెజర్ హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అవ్వడం, మిడిల్ ఆర్డర్ అనేది ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ టైట్ కంట్రోల్ చేయడం, అదేవిధంగా వాళ్ళ ఫీల్డింగ్ కానీ లేకపోతే ఆ బౌలింగ్ నెక్స్ట్ ఎవరికి ఏ ఓవర్ ఇవ్వాలి అనేది ఇషాన్ కిషాన్ చేసిన బాధ్యత ఏదైతే కెప్టెన్ బాధ్యత ఏదైతే ఉందో ఆ కంట్రోల్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యంగా ఈ విషయాలు ముఖ్యంగా మనం పేర్కోవాలి. ఎందుకంటే ఈ మ్యాచ్ ప్రత్యేకంగా రాజస్థాన్ రాయల్స్ కి మనం ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే రాజస్థాన్ రాయల్స్ కి ఫేవర్ అని అనుకున్నాం. కానీ ఈ మ్యాచ్ అనేది టర్న్ చేయడం జరిగింది. అది ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ లో వికెట్స్ పడటం, అదేవిధంగా మ్యాచ్ ని కంప్లీట్ గా ఎస్ఆర్హెచ్ వైపు తీసుకెళ్లిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్స్ గురించి చెప్పుకున్నాం. ఇషాన్ కిషాన్ 91 రన్స్ ఏదైతే ఇన్నింగ్స్ ఉందో అది నిజంగా హైలైట్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. నిన్న 91 రన్స్ చాలా చక్కగా అన్ని ఓవర్స్ లో కూడా మొత్తం నలువైపులా షాట్స్ కొడుతూ అలరించాడని చెప్పుకోవచ్చు. సో హీఈస్ ద హీరో ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ మిడిల్ ఓవర్ లో డామినేషన్ చేయడం, అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ టాప్ ఆర్డర్ కొలాప్స్ చేయడం, రిక్వైర్డ్ రన్ రేట్ రాకోకుండా దాన్ని ప్రెజర్ చేయడం అనేది హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. ఈ 4 పాయింట్స్ వల్లే మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలిచిందని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మనకి యాక్చువల్లీ అది సెలెక్ట్ అవ్వడం జరిగింది. బికాస్ 91 రన్స్ అనేది ఇట్స్ నాట్ లిటిల్ స్కోర్, ఇట్స్ అ బిగ్ స్కోర్ ఇన్ 2020 మ్యాచెస్ అని మనం చెప్పుకోవచ్చు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ కంప్లీట్ ఆయన డామినేట్ చేయడం జరిగింది. అయితే బ్యాటింగ్ స్ట్రాంగ్ గా ఉండడం, బౌలింగ్ డిసిప్లైన్డ్ గా బౌలింగ్ వేయడం, రాజస్థాన్ రాయల్ కంప్లీట్ గా టీంని కంట్రోల్ చేయడం అనేది ఇది యాక్చువల్లీ ఎస్ఆర్హెచ్ వైపు విన్నింగ్ అనేది తిరగడం ఇది కంప్లీట్ గా మనం చెప్పుకోవచ్చు. అయితే రాజస్థాన్ రాయల్స్ కి ఇది లెసన్ ఏంటంటే టాప్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉండాలి. అయితే టాప్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉందనే మనం చెప్పుకోవచ్చు. జైస్వాల్, వైభవ్ అండ్ అదర్ బ్యాట్స్మెన్స్ టాప్ ఆర్డర్ స్ట్రాంగ్ గానే ఉండాలని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది కంప్లీట్ గా ఎస్ఆర్హెచ్ ఇది రాజస్థాన్ రాయల్ టాప్ ఆర్డర్స్ మీద డిపెండ్ అవడం అనేది అది ఎక్కడ వాళ్ళు అది ఒక పాఠంగా నేర్చుకోవాలి. ఎందుకంటే టాప్ ఆర్డర్స్ మీద డిపెండ్ అవ్వకోకుండా మిడిల్ ఆర్డర్స్ లో కూడా స్ట్రాంగ్ బ్యాట్స్మెన్స్ ఉంటే అది కంప్లీట్ గా వేరే అవకాశాలు ఉండేయని నాకు యాక్చువల్లీ నా అనాలిసిస్ బట్టి నేను చెప్తున్నాను. అయితే ప్రెజర్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలిగేటట్టు ఏ సిచ్యువేషన్ లో అయినా కూడా ప్రెజర్ ని హ్యాండిల్ చేసేటట్టు ఉండాలి. అదేవిధంగా ఇలాంటి మ్యాచ్లు ఐపీఎల్ ని మరింత ఇంట్రెస్టింగ్ గా మారుస్తాయి. నిన్న అట్లానే జరిగింది. యాక్చువల్లీ ఎంత ఇంట్రెస్టింగ్ గా జరిగిందంటే మ్యాచ్ ప్రతి మినిట్, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా చాలా ఉత్కంఠభరితంగా మ్యాచ్ అనేది జరిగింది. ఫస్ట్ మనం యాజ్ మెన్షన్డ్ ఆల్రెడీ బిఫోర్ రాజస్థాన్ రాయల్స్ వైపే చాలా మంది ఫేవర్ గా నిలిచారు. కానీ లాస్ట్ కి యాక్చువల్లీ ఆ మ్యాచ్ అనేది టర్న్ అవ్వడం అనేది చాలా నిజంగా హైదరాబాద్ లో జరిగి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు హైదరాబాద్ కి అనుగుణంగా ఈ మ్యాచ్ తిరగడం అనేది హైదరాబాద్ ఫ్యాన్స్ నే కాదు, హైదరాబాద్ ఎవరైతే టీం ఇష్టపడతారో వాళ్ళందరికీ కూడా, టీవీల్లో చూసే వాళ్ళందరికీ కూడా ఇది నిజంగా ఫుల్ మీల్స్ అనే చెప్పొచ్చు. అయితే మీకు ఈ మ్యాచ్ రివ్యూ నచ్చితే లైక్ చేయండి,
కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్. దయచేసి మా ఛానల్ చూడండి. నాట్ ఓన్లీ ద ఐపీఎల్ అండ్ వి ఆల్సో డూయింగ్ అదర్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఆల్సో. ప్లీజ్ డూ వాచ్ అవర్ ఛానల్ అండ్ డూ లైక్ and if you like it, and just comment with your feedback as well. Thank you, and thank you so much for watching our channel once again. Jai Hind, me Charan.